రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు యెషయా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. బాలకులను వారికి అధిపతులునుగా నియమించెదను, వారు బాల చేష్టలు చేసి జనులను ఏలెదరు. ప్రియ దేవుని బిడ్డలరా, చిన్న వారు గొప్ప గొప్ప వారిని ఏలే విధముగా దేవుడు తయారు చేస్తున్నాడు. ఈ వీడియో చూస్తున్న నీవు దేవుని సేవలో చిన్న వయసులోనే ఎన్నుకోబడ్డావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను చెయ్యలేనని నువ్వు అనుకుంటున్నావేమో. ఆనాడు చిన్న వయసులో యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభు తప్పిపోయినప్పుడు అనేక జ్ఞానుల చేత గొప్ప గొప్ప వారు అక్కడ కూర్చొని ఉంటే ఈ చిన్నవాడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడేటప్పుడు ఆశ్చర్యపోయారంట. అటువంటి విధముగా నిన్ను కూడా నియమిస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఈరోజు ఉంటున్న శూరులు, యోధులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, సోదెగాండ్రు, మంత్రవాళ్ళు, ఇలాగా అనేక మంది మీద నిన్ను నియమిస్తాడు దేవుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. వారి బాల చేష్టల వలన జనాలను ఏలే విధంగా చేస్తాడు దేవుడుకు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చిన్నప్పటి నుంచి దేవుని భయం కలిగి గనక జీవిస్తే, చిన్నప్పటి నుండి తప్పిపోకుండా గనక జీవిస్తే, చిన్నప్పటి నుండి దేవునికి లోబడడం నేర్చుకొని జీవిస్తే గనక దేవుడు నిన్ను అనేక గొప్ప గొప్ప వారి మీద నియమించి వారిని ఏలే విధముగా నేను దేవుడు చేస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి, దేవునికి లోబడండి, ఆయన చెప్పింది చేయండి. చిన్న వయసులోనే దేవుని పనిని తీసుకొని ఆయన పనిని ఆయన చిత్తానుసారంగా, ఆయన ప్రణాళికల చొప్పున, ఆయన ఉద్దేశాల చొప్పున నెరవేర్చడం నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీవు పయనిస్తున్న ఆ మార్గంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నీకు అప్పచెప్తాడు, వాడుకుంటాడు, నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను అనేక మంది మీద ఒక గొప్ప ప్రవక్తలాగా దేవుడు వాడుకుంటాడు. ప్రతి చిన్నవాణిని దేవుడు వాడుకొనుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. నిజము తండ్రి, చిన్న వయసులో ఎంతో మరిని నీవు నీ వాక్యం ప్రభావితం చేసి నీ సేవలోకి రావడం జరుగుతున్నది ప్రభువా. అటువంటి వారు ఎవరైతే భయపడుతుంటున్నారో వారికి నీవు నాన్న తండ్రి ధైర్యమునిచ్చిన దేవా, నీకు వందనాలయ్యా. నీవే నాన్న తండ్రి గొప్ప గొప్ప వారి మీద నీవు నియమించి వారిని వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.